ఆర్సీపీ టెక్నాలజీస్లో సుందర్ రామిరెడ్డి గారిచే ఈ నెల నవంబర్ 27వ తేదీ నుంచి స్టాక్ మార్కెట్ కొత్త బ్యాచ్ స్టార్ట్ అవబోతోంది. ఆసక్తి గలవారు ఈ క్రింద ఉన్న నెంబర్కి కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. Hi, Sundara ramireddy from RCP Technologies. లాస్ట్ 1 yearలో అంటే నవంబర్ 8 నుంచి ఈరోజు నవంబర్ 8 వరకు లాస్ట్ 1 yearలో మ్యూచువల్ ఫండ్స్లో ఉన్న అన్ని కేటగిరీల కల్లా ఎక్కువ రిటర్న్స్ ఇచ్చిన కేటగిరీస్ ఏంటి ఇప్పుడు మనం చూద్దామండి. అంటే మనం తీసుకుంటున్న డేటా సైజ్ 1 year లాస్ట్ నవంబర్ 8 నుంచి ఈరోజు నవంబర్ 8 వరకు అండి డేటా. అండ్ ఒకటి స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్, ఇది బెస్ట్ ఎక్కువ రిటర్న్స్ ఇచ్చిన కేటగిరీ స్మాల్ క్యాప్ కేటగిరీ అనమాట. అండ్ 27% రిటర్న్స్ ఇచ్చిందండి. 27% రిటర్న్స్ ఇచ్చింది. మీరు కనుక 1 lakh కనుక ఇన్వెస్ట్ చేసి ఉంటే ఈ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో మీకు 1.2 lakh వరకు మీకు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. అండ్ సెకండ్ సెక్టార్ వైజ్ మ్యూచువల్ ఫండ్స్ అండి. ఆటోమొబైల్ సెక్టార్ స్పెసిఫిక్ అనమాట. లాస్ట్ 1 year నుంచి ఆటోమొబైల్ సెక్టర్ చాలా హాట్ అండి. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మింగ్ సెక్టర్ అనమాట. ఇది 22% ఇచ్చింది. అంటే సెక్టర్ స్పెసిఫిక్లో బెస్ట్ సెక్టర్ అంటే ఆటో సెక్టర్ అనమాట. 22%. స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ తర్వాత నెక్స్ట్ ఎక్కువ మనీ జనరేట్ చేసింది ఆటోమొబైల్ సెక్టర్. అండ్ థర్డ్ వన్ మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అండి. ఇది 21% రిటర్న్స్ జనరేట్ చేసింది లాస్ట్ 1 yearలో. అండ్ ఫోర్త్ వన్ ఫార్మాస్యూటికల్స్ అనమాట. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఫార్మా ఈ సంవత్సరం మంచిగా ఇచ్చిందండి. అండ్ ఆల్మోస్ట్ 20% ఇచ్చింది ఫార్మా మ్యూచువల్ ఫండ్స్ కేటగిరీ కూడా. తర్వాత ఫుల్లీ డైవర్సిఫైడ్ సెక్టర్ అండి. ఇదైతే 19% సెక్టర్ స్పెసిఫిక్ అనమాట ఇవి. అండ్ ఐటీ అండి ఈ సంవత్సరం 19% ఇచ్చింది. అండ్ లాస్ట్ ఇయర్ 21-22 చాలా వర్స్ట్ ఇయర్ అండి ఐటీ ఇండస్ట్రీకి. బట్ లాస్ట్ 1 year నుంచి మాత్రం కొంచెం రికవరీ పాత్రలో ఉంది. అండ్ ఈ సెక్టర్ ఆల్మోస్ట్ 19% ఇచ్చింది రిటర్న్స్. తర్వాత వాల్యూ ఫండ్ అండి. అండ్ 18%. వాల్యూ అంటే ఫండమెంటలీ సౌండ్ ఉండి ఏదైనా స్టాక్ ఇంట్రెన్సిక్ వాల్యూతో పోల్చుకుంటే తక్కువ రేటు దొరుకుతున్నప్పుడు వాటిలో ఇన్వెస్ట్ చేస్తారండి. వాటిని వాల్యూ ఫండ్స్ అంటారు. ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ ప్రపంచంలో వారన్ బఫెట్ కావచ్చు, మరి ఏ ఇన్వెస్టర్ అయినా సరే ఎక్కువ మంది సేఫ్టీ ఆఫ్ మార్జిన్ కోసం వాల్యూ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారండి. బట్ ఇండియాలో ఈ కేటగిరీ మాత్రం కేవలం 18% రిటర్న్సే వచ్చింది. తర్వాత సెక్టరల్ ఫండ్, అదర్ సెక్టరల్ ఫండ్ అండి, ఇది 18% దాకా ఇచ్చింది. అలాగే డివిడెండ్ డీల్డ్ ఫండ్స్ అండి 17% ఇచ్చింది రిటర్న్స్. అంటే కాంట్రా ఫండ్ 17% ఇచ్చింది. అంటే కాంట్రా అంటే మార్కెట్లో మంచి సెక్టారు, బట్ ప్రస్తుతానికి అవుట్డేట్ అయినప్పుడు ఆ టైంలో కొంటారండి. రేపొద్దున మార్కెట్ రికవరీలో ఉన్నప్పుడు వీటిని అమ్ముతారనమాట. అంటే అవుట్డేట్ అయిన సెక్టార్లో ఉన్న మంచి కంపెనీస్ని ఇన్వెస్ట్ చేయడాన్ని మనం కాంట్రా ఇన్వెస్ట్మెంట్ అనుకోవచ్చు అనమాట. అంటే ఎఫ్ఎంజీసీ అండి 15%. ఎఫ్ఎంజీసీ ఈ సంవత్సరం 15% రిటర్న్స్ వచ్చింది. అలాగే లార్జ్ అండ్ మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అండి. ఇది టాప్ 250 కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తారనమాట. లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్ ఇది 15% రిటర్న్స్ జనరేట్ చేసిందండి. అలాగే ఫ్లెక్సీ క్యాప్ 13.8% రిటర్న్స్ జనరేట్ చేసింది లాస్ట్ 1 yearలో. అండ్ బ్యాంకింగ్ 13% ఇచ్చింది రిటర్న్స్ లాస్ట్ 1 yearలో. అండ్ ఈఎల్ఎస్ఎస్ ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్ అండి మ్యూచువల్ ఫండ్లో వన్ ఆఫ్ ది హాస్ట్ సెక్టర్ అనమాట. మార్చి మంత్ వచ్చిందంటే ఎక్కువ మంది ఎంప్లాయీస్ సెక్షన్ 80C ప్రకారం ట్యాక్స్ సేవింగ్ చేసుకోవచ్చు అప్ టు 1.5 lakh వరకు కూడా. అందులో ఈఎల్ఎస్ఎస్ కేటగిరీ కూడా ఒక కేటగిరీ అనమాట. అందుకని ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఈ కేటగిరీలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఈ సంవత్సరం వరస్ట్ కేటగిరీ అంటారు మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో అంటే ఈఎల్ఎస్ఎస్ కేటగిరీ అండి. అంటే 13% వచ్చింది. బట్ గుర్తుపెట్టుకోండి, ఈ 13% దీంతో పోల్చుకున్నప్పుడు మన ఎన్పిఎస్తో పోల్చుకున్నా, లేదా ప్రావిడెంట్ ఫండ్తో పోల్చుకున్నా, లేకపోతే అదర్ ఈఎస్ఐ సంబంధించిన ఎలాంటి ట్యాక్సర్ ఫండ్స్తో పోల్చుకున్నా ఇది బెస్ట్ రిటర్న్స్. అంటే లాకింగ్ పీరియడ్ ఓన్లీ 3 years కాబట్టి ఉన్నట్లు ది బెస్ట్ అనుకోవచ్చు, ఈవెన్ 13% వచ్చినా సరే. సో ఓవరాల్గా చూసుకుంటే కనుక జనాలకి హాట్ ఫేవరెట్ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో ఈఎల్ఎస్ఎస్ వెరీ ఫేవరెట్, తక్కువ రిటర్న్స్ వచ్చింది. బ్యాంకింగ్ వెరీ హాట్ ఫేవరెట్ జనాలకి, ఇది తక్కువ రిటర్న్స్ వచ్చింది. అండ్ ఫ్లెక్సీ క్యాప్ తక్కువ రిటర్న్స్ వచ్చింది. ఎఫ్ఎన్జీసీ తక్కువ రిటర్న్స్ వచ్చింది. సో బెస్ట్ రిటర్న్స్ వచ్చిన టాప్ 5 చూడండి. 1 స్మాల్ క్యాప్, 2 మిడ్ ఆటో సెక్టర్ స్పెసిఫిక్ అనమాట, 3వది మిడ్ క్యాప్ ఫార్మా, అండ్ 4th వన్ డైవర్సిఫైడ్ అనమాట. కాబట్టి మీ దగ్గర ఖచ్చితంగా ఉండాల్సిన మ్యూచువల్ ఫండ్ ఏదైనా ఉంది అంటే స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ అయితే ఖచ్చితంగా ఉంచుకోవాలి. సెక్టర్ స్పెసిఫిక్ ఎప్పుడు రొటేట్ అవుతూ ఉంటుందండి. అండ్ ఆటో చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ సంవత్సరం హాట్ అయింది. అండ్ ఫార్మా కూడా అంతే. ఇది ఎవ్రీ ఇయర్ హాట్నెస్ ఏమి ఉండదు అనమాట, అది ఫ్రీక్వెన్సీ చేంజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి మనకి ప్రయారిటీ కావాలి అంటే బెటర్ టు గో ఫర్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అనమాట. ఎందుకంటే ఈ ఒక్క సంవత్సరమే కాదు, ఏ సంవత్సరం సరే ఎక్కువ శాతం ఇవి లీడింగ్లో ఉంటాయి. కాబట్టి టోటల్ మనం ఈ కేటగిరీ కానీ చూసుకుంటే తక్కువ అంటే ఈఎల్ఎస్ఎస్కి 13% వచ్చిందండి, ఎక్కువ అంటే 27% స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో వచ్చింది. ఇవి టోటల్ స్పెసిఫిక్ సెక్టార్స్ అనమాట మనం చూసింది. బట్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ స్మాల్ క్యాప్ సెక్టార్లో 27 వచ్చింది. కొన్ని అయితే క్వాంట్ లాంటి మ్యూచువల్ ఫండ్స్ అయితే లాస్ట్ 1 yearలో 40% ఇచ్చిందండి. మనం ఇందాక చూస్తాం మహేంద్ర మనీ లైఫ్ 45% ఇచ్చింది అది.
ఓకే. అండ్ నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్ 40% ఇచ్చింది లాస్ట్ 1 yearలో. సో స్పెసిఫిక్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అయితే ఈవెన్ 30-40% దాకా ఇచ్చినండి. బట్ నేను చెప్పింది ఇక్కడ కేటగిరీ ఒకటే అనమాట. ఆ కేటగిరీ మాత్రం అంటే 27%. ఇక్కడ కేటగిరీ అంటే నథింగ్ బట్టి ETF లాగా ఊహించుకోండి. సెక్టార్ కేటగిరీ అనమాట. ఓకే. కాబట్టి మ్యూచువల్ ఫండ్లో కేటగిరీ సెలక్షన్ చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత మాత్రమే మ్యూచువల్ ఫండ్ సెలక్షన్ ఇంపార్టెంట్, తర్వాతే ఫండ్ మేనేజర్ సెలక్షన్ ఇంపార్టెంట్ అనమాట. ఓకే. కాబట్టి నెక్స్ట్ టైం మీరు మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎందులో ఇన్వెస్ట్ చేస్తే బెస్ట్ అనేది ఈ కేటగిరీ మీకు ఐడియా జనరేట్ చేస్తుంది. కాబట్టి ఇందులో ఉన్న బెస్ట్ వాటిని చూస్ చేసుకుని ఇన్వెస్ట్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.